వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. భారతదేశంలో ఉండి స్వదేశానికే ద్రోహం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ లో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండి వారితో సీక్రెట్ గా సంభాషణలు జరుపుతున్న వారి వివరాలు సేకరించాయి. ఈ సమయంలోనే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పేరు బయటకు వచ్చింది. యూట్యూబర్ పేరుతో భారత రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తుందనే ఆరోపణలతో జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. అసలు జ్యోతి మల్హోత్రా ఏం చేసింది? ఐఎస్ఐ తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంది? భారత్ కు చెందిన కీలక ఆధారాలను ఆమె వారికి ఎలా అందించింది? అత్యుత్సాహమో కావాలని చేస్తున్నారో తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని పనికిమాలిన పనులు చేసి చిక్కులో ఇరుక్కుంటున్నారు. హద్దు మీరి మాట్లాడటం నుంచి హద్దులు దాటి వెళ్లి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వ్యూస్, లైక్స్ కోసం అసలు ఏం చేస్తున్నారు? వారి చేష్టల వల్ల ఏం నష్టం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇదే తీరుగా ప్రవర్తించి అరెస్ట్ అయింది హర్యానా రాష్ట్రంలోని హిసార్ కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కి భారత సైనిక సమాచారాన్ని అందించిన ఆరోపణలతో జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఆమె 2023లో పాకిస్తాన్ కు 3 సార్లు వెళ్ళింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేసే ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో సంబంధాలు కొనసాగిస్తుంది. ఈ సంబంధాల ద్వారా ఆమె ఐఎస్ఐ అధికారులతో సన్నిహితంగా మాట్లాడి సున్నితమైన సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా పంచుకుందని అనుమానిస్తున్నారు. జ్యోతి భారత్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం వారికి చెప్పింది, ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి వంటి వివరాలను ఆమె నుంచి తెలుసుకుంటున్నారు. పాక్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో జ్యోతి మల్హోత్రా డానిష్ కు కలిసింది. అప్పుడే 3 ఐఎస్ఐ అధికారులు కూడా పరిచయమైనట్టు తెలుస్తోంది. ఆమె షహబాజ్ నంబర్ ను జట్ రంధావా పేరుతో సేవ్ చేసి గుర్తింపును దాచింది. పాకిస్తాన్ లో లాహోర్ కటాస్ రాజ్ ఆలయం, రంజాన్ ఫుడ్ టూర్లను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు పాకిస్తాన్ ను సానుకూలంగా చూపించేలా ఉన్నాయని, ఇవి ఐఎస్ఐ ప్రచార ఎజెండాకు ఉపయోగపడ్డాయని పోలీసులు ఆరోపించారు. ఆమె ఒక ఐఎస్ఐ అధికారితో సంబంధం కలిగి ఉందని, బాలిలో కలిసి ప్రయాణించినట్లు కూడా సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. హర్యానా, పంజాబ్ లో మొత్తం 6 వ్యక్తులను అరెస్టు చేశారు. జ్యోతి మొబైల్, ల్యాప్టాప్ లో అనుమానాస్పద సమాచారం పోలీసులు కనిపెట్టారు. ఆమె నిరంతరం పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మక స్థలాల సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులతో పంచుకుందని అంటున్నారు. ఆమె సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా బదిలీ చేసి అధికారుల గుర్తింపును జట్ రంధావా వంటి ఫేక్ పేర్లతో దాచింది. ఈ చర్యలు భారత జాతీయ భద్రతకు ప్రమాదం. అటు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలుచుకున్నట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకుందని ఈ దశలో చెప్పలేం. కానీ పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపిందని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ తెలిపారు. వాళ్లు మల్హోత్రాను ఓ అస్త్రంగా చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పగలమని, ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతోనూ ఆమె టచ్ లో ఉన్నారని అంటున్నారు. వాళ్లు కూడా పిఐఓలతో సంప్రదింపులు జరుపుతున్నారని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ తెలిపారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో పలుమార్లు పర్యటించిందని, ఓసారి చైనాకు వెళ్లి వచ్చినట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాక్ అధికారితోనూ ఆమె టచ్ లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నామని, ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది అనే విషయాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆమె ల్యాప్టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని, ఏం సమాచారం పంచుకుంది అనే విషయం అప్పుడు స్పష్టమవుతుందన్నారు హిసార్ ఎస్పీ. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పూరికి చెందిన మరో యూట్యూబర్ తో ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మల్హోత్రా గతేడాది సెప్టెంబర్ లో పూరిని సందర్శించారని, అక్కడ మరో మహిళా యూట్యూబర్ ను కలిసినట్లు గుర్తించామని ఒడిశాలోని పూరి ఎస్పీ వెల్లడించారు. పూరికి చెందిన సదరు యూట్యూబర్ ఇటీవల పాకిస్తాన్ లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించినట్లు ఆయన తెలిపారు. అసలు జ్యోతి మల్హోత్రా పూరి సందర్శన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఎక్కడ ఉంది, ఎవరిని కాంటాక్ట్ అయింది,
ఏమైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానా పోలీసులతో టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు పోలీసులు శనివారం తన కుమార్తెను విచారించి కొంత సమాచారం సేకరించినట్లు పూరి యూట్యూబర్ తండ్రి వెల్లడించారు. ఇద్దరు యూట్యూబర్లు కావడంతోనే తన కుమార్తెకు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఏర్పడిందన్నారు. వారి మధ్య స్నేహం పెరగడంతో జ్యోతి మల్హోత్రా పూరిని సందర్శించిందని అంటున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం గనుక సరైన దర్యాప్తు జరగాలన్నారు. తమ అమ్మాయి 3-4 నెలల క్రితం తీర్థయాత్రలో భాగంగా పాకిస్తాన్ లోని కర్తార్పూర్ వెళ్లిందని, కానీ మల్హోత్రాతో కాదు మరో ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్లిందన్నారు. మరోవైపు ఈ అంశంపై పూరి యూట్యూబర్ స్పందించారు. జ్యోతి మల్హోత్రా తనకు ఫ్రెండ్ మాత్రమేనని, ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశానని, ఆమెపై ఆరోపణలున్న విషయం తనకు తెలియదన్నారు. ఆమె శత్రు దేశం పాక్ కోసం గూఢాచార్యం చేస్తుందని తెలిస్తే తాను ఆమెతో కాంటాక్ట్ లో ఉండేదాన్ని కాదని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఈ కేసు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు హెచ్చరికగా నిలుస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్ లో జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయాణాల సమయంలో అధికారులతో సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు ముఖ్యంగా శత్రు దేశాలతో గోప్యతను కాపాడుకోవాలి. ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సమాచార బదిలీల ముందు దాని చట్టబద్ధతను పరిశీలించాలి. జాతీయ భద్రతా చట్టాలు, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ కేసు సోషల్ మీడియా ద్వారా గూఢాచార్యం ప్రచారాన్ని నిరోధించడానికి భారత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చూపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లు తమ ప్రభావాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి.